పలమనేరు మాల మహానాడు సభ విజయవంతం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీల విషయంలో క్రిమిలేయర్ విధానానికి నిరసనగా పలమనేరులో మాల మహానాడు కార్యదర్శి అశోక్, యమాల, సుదర్శన్ విద్యార్థులు మాల మహానాడు సంఘాల వాళ్ళు వచ్చి విజయవంతం చేశారు. వీళ్ళ పీఠాలు వెళ్ళిపోయాయి, వీళ్ళ కుర్చీలు వెళ్ళిపోయాయి, వీళ్ళ ఆలోచనకు పిచ్చి పట్టిపోయింది. అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు, మేము వేస్తే తినేవాళ్ళు రేపు పొద్దున్నే పదవులు లేకొస్తారా? డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగం ప్రకారమే వాళ్ళు మాతో పాటు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మినిస్టర్ అవుతున్నారు. కాబట్టి మీరు అడ్డుకట్టి వేయాలా? ఎట్లాగంటే అప్పుడే అదే సమయంలో ఈదుముడిలో, ప్రకాశం జిల్లా ఈదుముడిలో ఒక నలుగురు మాదిరి యువకులు కూర్చొని పని చేసేవాడు జీతానికి. నాకు తెలుసు సత్యమూర్తి మాకు చాలా సన్నిహితుడు. మదనపల్లి కూడా అనేక సార్లు వచ్చాడు. అనేక ఉద్యమాల్లో ఆయనతో పాటు మేము పాల్గొన్నాం. దాదాపు 5 ఏళ్ల పాటు నక్సలైట్ మూవ్మెంట్ లో పనిచేశాను. మరి మందకృష్ణ ఎంతకాలం చేశాడు నాకు తెలుసు. ఆ రోజు కూడా అనేక దళిత ఉద్యమాల కోసం మేము కృషి చేశాం. అప్పుడు ఈదుమూడి యూతులు కరపత్రం తయారు చేస్తే దాన్ని తీసుకెళ్లి అక్కడి నెల్లూరు ఎంపీ దగ్గరికి వెళ్తే ఆయన పిలిచి మందకృష్ణ పిలిచి, అబ్బాయి ఇట్లా మాలలు అనేక హక్కులు, మీ హక్కులంతా వాళ్ళు అనుభవిస్తున్నారు, వాస్తవం ఇస్తున్నారు, మీ పథకాలు ఇస్తున్నారు, మీ విద్యార్థులు ఇస్తున్నారు. మరి మీరు వాళ్ళ వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తే ఎంత డబ్బైనా ఇస్తాం, వెహికల్స్ పంపిస్తాం, జనాలు పంపిస్తాం. కాబట్టి మీరు మాలలకు వ్యతిరేకంగా పోరాటం చేయని ఆ రోజు ఎంపీ చెప్తే 50,000 ఆయన చేర్పిస్తే బయట వచ్చి కార్యక్రమాలు సాగించారు. తర్వాత చంద్రబాబు గారు పిలిచి, బాబు మీకున్న నష్టం ఇది, గతంలో అరుంధతి సంఘం పెట్టారు, ఎవరు సపోర్ట్ చేయలేదు, సదాలక్ష్మి పెట్టింది, ఎవరు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు మీరు మాదిగలను ఏకీకరణ చేయండి, మేము మీకున్నామని. కారణం ఏంటంటే కాశీరామ్ ఓట్లు మాది సీట్లు నీవిలా ఇంకా ఇకపై కొనసాగమని చెప్పి గర్జించాడు. అంతేకాదు మొత్తం ఎస్సీలు, షెడ్యూల్ కాస్ట్ లో మాదిగలంతా కూడా ఒకే పార్టీకి ఓటేసే వాళ్ళు, ఇందిరా కాంగ్రెస్ అంటే ప్రజలు వచ్చేవాళ్ళం మనం. అందుకని అది పెద్ద ఇబ్బంది అయిపోయింది వాళ్ళకు. ఈ మతమాదిగలు చీల్చిపోతే వేరే ఆల్టర్నేటివ్ అని చెప్పేసి మందకృష్ణలో ప్రభుగా వాడేసి చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి బీడీకి మల్టీ కలర్ వాపోస్ట్ చేసి అనేక చోట్ల సమావేశాలు ఏర్పాటు చేశాడు. దీన్ని స్పాన్సర్ మూవ్మెంట్ అంటారు. దీన్ని గతంలో కాంగ్రెస్ స్పాన్సర్ చేసింది, తర్వాత తెలుగుదేశం స్పాన్సర్ చేసింది. మరి ఇంత జరుగుతూ ఉంటే మీరు అనుకోవచ్చు, మాల ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు కదా అని. వీళ్ళు ఎవరైనా వీళ్ళు రాజకీయ పాలేరులో ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి జీతగాళ్ళు. మన తాతల నాయకులు అందరూ ఎక్కడెక్కడ నాయకులు జీతాలు ఉంటే వీళ్ళు రాజకీయ పార్టీ జీతగాళ్ళగా ఉండి వాళ్ళు ఎంగిలి మంది కాసుకొని వర్గీకరణ చెప్తాంటే ఎవరూ నోరు మెదపలేదు. సిగ్గుపడాలి మనం. డాక్టర్ బాబాసాహెబ్ ఎందుకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా. కాబట్టి పునరావృత ప్రకారము కొన్ని సీట్లు కేటాయిస్తే ఆ సీట్లో గెలిచిన ఈ పెద్ద మనుషులు కనీసం జాతి గురించి పట్టించుకోలేరు. మరి డెమోక్రసీ అయిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంగా పెద్ద ఉద్యమాలు కలిస్తే చాలా మంది వ్యతిరేకించారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిండి నీళ్లు లేక, చాకీలు లేక పలమనేరు వచ్చాడు, మనంతలు వచ్చాడు, చిత్తూరు వచ్చాడు. ఇక్కడ మేము చందా వసూలు చేసానికి ఇచ్చాము. వెళ్లి మాల మహానాడు ఏర్పాటు చేశారు. ఈ మాల మహానాడు ఏం చేస్తే ఏర్పాటు అయిన తర్వాత ఆయన పుస్తకం తీశారు, ఇంటికి తరిమేశారు. ఇంత జరుగుతూ ఉంటే మన ఉద్యోగస్తులు, మన రాజకీయ నాయకులను పట్టించుకోలేరు. అనంతరం మంది సహాయం చేశారని కారణం లేదు. అయితే ఈ పరిస్థితుల్లో వాళ్ళు జస్టిస్ రాజు కమిషన్ వేసి, ఆ రాజు కమిషన్ వేస్తే ఆ జస్టిస్ రాజు ఏం చేశారంటే ఉస్మానియా యూనివర్సిటీలో మందకృష్ణ ఆయన కూర్చొని కాకిరేఖలు రాసి ఏపీసీడీ వర్గీకరణ చేశారు. దాన్ని అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో పాస్ చేసి ఆర్డినెన్స్ చేస్తే దానికి వ్యతిరేకంగా టీవీలో హైకోర్టుకి వెళితే హైకోర్టు దాన్ని కొట్టేయలేదు. సరే బాగానే ఉందంటే దాన్ని చట్ట ప్రకారం చేశారు. చట్ట ప్రకారం చేస్తే లక్షలాది ఉద్యోగాలు మన ఉద్యోగాలకు తీసుకోవాలి, వాళ్ళకి పోవాల్సి వచ్చింది. సరే సంతోషం. గారికి, గ్యాస్ భాస్కర్ గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పలమనేరులో ఈ సభ ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి. ఈ వర్గీకరణ అనేది జరిగితే మన ప్రజలకు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కూడా ఉన్నారు.
మాదిరి నేరుగా చంద్రబాబు నాయుడుతో కలిసి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. మన మాలలో ఉండే నాయకులు కూడా చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నారు కానీ వర్గీకరణ గురించి ఏమీ మాట్లాడడం లేదు. ఎందుకు తిరగడం లేదు, పదవుల కోసమో డబ్బుల కోసమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు నేరుగా కలిసే మాలలు వర్గీకరణ చేయొద్దని చెప్పి భయమావులంగా ఎన్నుకున్న కథలు స్వామి భక్తి అర్థం కలుగుతారు. దయచేసి మన చిత్తూరు జిల్లాలో ఉండే అన్నమయ్య జిల్లాలో ఉండే తెలుగుదేశంలో ఉండే మాలలు కూడా ఒకే మాట చెప్తున్నా, మీరు నేరుగా విభేదించండి పార్టీలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని. మా మాలకు అన్యాయం జరుగుతుంది, మా బిడ్డల భవిష్యత్తు లేకుండా పోతుంది అని ఎందుకు మాట్లాడడం లేదు అని చిక్కుకో తలదించుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, వైసీపీ అయినా కానీ తెలుగుదేశం అయినా కానీ జనసేన కానీ ఏ పార్టీ అయినా కానీ ఇలా వర్గీకరణ జరిగితే మన బిడ్డల భవిష్యత్తు ఉండదు, చదువుకొని నిరుద్యోగులుగా తిరిగిపోవాల్సి వస్తుంది. మీరు ఏ పార్టీలో ఉన్నా కానీ మీ పార్టీ నాయకత్వానికి మీరు డిమాండ్ చేయండి, వర్గీకరణ అడ్డుకునేలాగా మీ చర్యలు ఉండాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు పదవులు తీసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, కానీ మన జాతికి అన్యాయం జరుగుతూ ఉంది. మాదిగలు చూస్తే ఐకమత్యంగా 10 మందిని చూస్తే 100 మంది వస్తున్నారు. ఈ 60,000 మంది ఉన్న ఈ పరంనేరులో 600 మంది కూడా రాకపోతే మనకి అవమానము. దయచేసి నాయకులు వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. మాదిగా మన భవిష్యత్తు కోసం మనందరూ ఐకమత్యమై ఇలాంటి మీటింగ్లో అందరూ వచ్చి మన సత్తా చాటితేనే రాజకీయ నాయకులు కూడా భయం ఉంటుంది. వర్గీకరణ గురించి మనం విడుదల చేస్తారు. కాబట్టి ఈసారి ఏదైనా మీటింగ్ చేస్తే గ్రామానికి 10 మంది చొప్పున వచ్చినా కూడా 10,000 మంది ఈ పంచాయతీ నుంచి వస్తే మీటింగ్ సక్సెస్ అవుతుంది. రాజకీయ నాయకులు కూడా భయం ఉంది. కాబట్టి మా సోదరులందరూ కూడా చెప్తాను, ఎందుకో కులం పేరు చెప్పుకోవడానికి భయపడుతున్నారు. మనం మాలలు పుట్టినాం కాబట్టి మాలలో చెప్పుకోవడానికి మీసాలుకుంటుంది కదా, కనీసం మాలలు చెప్పుకోవడం కూడా భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు. మన తల్లిదండ్రులకే మనం పుట్టినాము, మాలలు పుట్టినాం కాబట్టి మన మాలకి ఏమైనా సమస్య వస్తే ధైర్యంగా రూము రుచుకొని బయటకు రావాలా. ఏ గ్రామంలో ఏ మాల జరిగినా కూడా మాననేది ఒకటి ఉండాలి, నిజాయితీగా పనిచేస్తుంది. వాళ్ళు సహకరించండి, ఏ సమస్యకైనా సరే మీకోసం వచ్చి పోరాటం చేస్తామని తెలియజేస్తుంది. వర్గీకరణ కోసం ఇంకా ఎన్నో పోరాటాలు చేయాలా, లేకపోతే వర్గీకరణ జరిగితే భవిష్యత్తులో మాల బిడ్డలకు ఉద్యోగాలు రావు. ఇప్పుడు ఎక్కడ చూస్తే గంజాయి తాగుతూ బండ్లు ఎత్తుకొని వేరే కొన్ని అమ్మాయికి రైళ్లు కొట్టుకుని తిరుగుతున్న దాంట్లో బిజీగా ఉండాలి. కానీ ఎక్కడ కానీ ఈ మాలమాడ ఎందుకు పనిచేస్తా ఉంది, టీవీరావు గారు ఏ ఉద్దేశంతో ఈ మాలమాడ స్థాపించాలని ఒక మాల విద్యార్థి కూడా తెలియజేయండి. దయచేసి మీరందరూ కూడా వాళ్ళకి తెలిసి చెప్పాలా. మన మానవం అంటే మన గొప్పతనం ఏమంటే మనం తెలుసుకోవాలా. ఏదైనా సుందర భద్ర చెప్తే బ్యానర్ వేస్తారు, మన మాల ముందు ఒక అంబేద్కర్ ఫోటో వేసుకుని చిక్కుపడతారు. సేమ్ మన మాలకి అదే చూడండి, కర్ణాటకలో ప్రతి ఒక్క గ్రామం ముందర ఒక అంబేద్కర్ బొమ్మ బ్యానర్ వేసుకుంటారు. ఇక్కడ ప్రభాస్ ఫోటోలు వేసుకుంటారు, గుడి ఫోటోలు వేసుకుంటారు, పవన్ కళ్యాణ్ బ్యానర్ వేసుకుంటారు. మన అంబేద్కర్ మనకి ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం వైట్ డ్రెస్ వేసుకుని తింటాను, ఓటర్లు సపరేట్ గ్లాసులు పెడతాను, గుళ్ళో రాణిస్తాను, బళ్ళో రాణిస్తాను. ఆయన పుణ్యం ఈ రోజు మనం నలుగురు మీసాలు తల పెట్టేసుకుని చెట్టేసుకుని తింటాను. ఆయన పోటీ పెట్టడానికి సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడాలి మనంతా. అంబేద్కర్ వారసులు మనం, మాలాలంటే పోరాట వీరులు మనం తలుచుకుంటే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అల్లాడించచ్చు. మనం ఎందుకు మనం భయపడుతున్నామని చెప్తున్నాం. ఈ రోజు నుంచి నేను సరే గ్రామాల్లోనే ప్రతి ఒక్క మాల సోదరు కూడా చెప్తున్నా, ఈ వర్గీకరణ అడ్డుకునేదానికి మీ మట్టుగా ప్రతిరోజు మనం ఎక్కడైతే కార్యక్రమం చేస్తే ఆ రోజు ఒక గంట సేపు నా మాజాతి కోసం నేను వస్తాను, ఒక గంట సేపు వచ్చుకోండి. సినిమా రిలీజ్ అవుతానంటే 3 రోజులు ముందుగా మీకు కాకుంటారే, నేను జాతికి అన్యాయం జరుగుతుంటే ఒక గంట సేపు వచ్చేదానికి మన నాయకులు దయచేసి రావాల్సింది ప్రతి ఒక్కరు కోరుకుంటాను. నేనేమన్నా మాట్లాడుతుంటే మన జాతికి అన్యాయం జరిగి పాటతో మాట్లాడుతున్నా కానీ మన వాళ్ళు తక్కువ చేసి మాట్లాడంటాడు. అప్పుడప్పుడు సినిమా యాక్టింగ్ కోసం పోయే నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటావు, మన జాతి కోసం వచ్చి పోరాటం చేసి మన బిడ్డల భవిష్యత్తు కాపాడుతామని తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకు